ప్రధానోపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలతో రెండవ వీడియోకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మంజూరైన నిధులను మనము బడ్జెటింగ్ చేసుకొని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఎస్టీఓ ఆఫీసులలో, డిటిఓ ఆఫీసుల్లో మనము బిల్లులను సమర్పించాలి. కాబట్టి వివిధ రకాల బిల్లులను సులభంగా పొందే మార్గాన్ని మీకు సూచిస్తున్నాను. మొట్టమొదట జనరల్ స్టోర్లో 2 గ్రీవెన్స్ బాక్సులు, రిజిస్టర్స్, అదేవిధంగా డ్రాయింగ్ షీట్స్, బహుమతులకు సంబంధించిన 2 బిల్లులను మనం పొందాలి. మరి అమౌంట్ పక్కకు ఎస్సీ, ఎస్టీ అని సూచించడం జరిగింది. కొన్ని రకాల బిల్లుల పక్కన ఇది మనకు మంజూరైన కేటగిరీ వారీగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన బిల్లులకు టాలీ అయ్యే విధంగా బడ్జెటింగ్ చేయడం జరిగింది. కావున ప్రధానోపాధ్యాయ మిత్రులందరూ గమనించారు. ఫ్లెక్సీ ప్రింటర్స్ ఉంటారు. వారు మనకు 3 రకాల బిల్లులను వారి నుండి మనం పొందాలి. మరి ఫ్లెక్సీలకు సంబంధించిన 500 2 ఫ్లెక్సీల బిల్లులతో పాటు కెరీర్ చార్ట్స్కి సంబంధించిన 1400 రూపాయల బిల్లు పొందాలి. మరి కెరీర్ చార్ట్స్ అంటే ఏమిటి? ఏదైనా ఒక కెరీర్కి సంబంధించిన విద్యార్హతలు, ఆ విద్యార్హతలను పొందడానికి కావలసిన ఇన్స్టిట్యూషన్లు ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏవి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏవి అనే వివరాలను మనము ఒక చార్ట్ రూపంలో రూపొందించి ఫ్లెక్సీ ప్రింటర్కు ఇవ్వడం ద్వారా వారు మనకు 2x1 ఫీట్ల సైజుతో కూడిన ప్రింటింగ్ను ఇస్తారు. ఆ ఫ్లెక్సీని మనము ఆ కెరీర్ చార్ట్ను మనము తరగతి గదిలో ప్రదర్శించడం ద్వారా ఈ విధంగా అన్ని తరగతుల్లో ఒక 4-5 రకాల కెరీర్ చార్ట్లను ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్లో మనము ఆలోచనలను రేకెత్తించిన వాళ్ళం అవుతాము. ఇది విద్యార్థులు తమ కెరీర్ను రూపొందించుకోవడంలో నిమగ్నమవుతూ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ చక్కగా కెరీర్ చార్ట్స్లను రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించాల్సిందిగా కోరుతున్నాను. సౌండ్ సిస్టమ్కు సంబంధించి సౌండ్ సిస్టమ్ను ఏ అబ్బాయి అయితే ప్లే చేస్తారో ఆ అబ్బాయి పేరు పైన మనము 2 అక్విటెన్స్లను రూపొందించి వారి సంతకం పొంది బిల్లులకు అటాచ్ చేయాలి. మరి అక్విటెన్స్ను ఎలా తయారు చేయాలో ప్రతి పిఎంసి హెడ్ మాస్టర్కి తెలుసు. కాబట్టి ఆ విధంగా రూపొందించుకోవాలి. అదేవిధంగా కిరాణా షాప్ నుంచి మనకు 2 బిల్లులు అవసరం అవుతాయి. రిఫ్రెష్మెంట్కు సంబంధించి ఏదైనా రిఫ్రెష్మెంట్, ఉదాహరణకు నేను బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు అని ఇచ్చాను. మీకు మీ విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్న ఏవైనా 2 రిఫ్రెష్మెంట్లను సంబంధించిన బిల్లులను మీరు తీసుకోవాలి. అదేవిధంగా 4 రకాల ప్రొఫెషనల్స్ జీసీఏసీ కార్యక్రమం పూర్తి చేయడంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి ఆ ప్రొఫెషనల్స్ కూడా మనము హానరోరియంను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి హానరోరియంకు సంబంధించిన అక్విటెన్స్ను రూపొందించి వారి సంతకంతో కూడిన అక్విటెన్స్లను తీసుకొని బిల్లులకు జత చేసి బిల్లులను పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వారికి హానరోరియం తక్కువగా ఉంది, వస్తారా లేదా అనే అనుమానం పడకుండా వారికి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితులను వివరించి నచ్చజెప్పి కన్విన్స్ చేసి వారి డేట్స్ను షెడ్యూల్ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. మరి ఈ విధంగా మంజూరైన నిధులను బడ్జెటింగ్ చేయడం ద్వారా మనకు సరిగ్గా జనరల్ కేటగిరీకి 10,800,
ఎస్సీ కేటగిరీకి 2550, ఎస్టీ కేటగిరీకి 1650 రూపాయలకు సరిగ్గా సరిపోతాయి. బిల్లులు తయారు చేయడం కూడా సులభతరం అవుతుంది. తొందరగా బిల్లులను పూర్తి చేసి జీసీఈఏసీ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ముందంజలో ఉంటారని పిఎంశ్రీ ప్రధానోపాధ్యాయ మిత్రులందరికీ కోరుతూ రెండవ వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.